కాళ్లలో సిరల వాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి అవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అత్తాపూర్లోని మూషక్ మహల్లో ఒక సొరంగం బయటపడిందనే వార్తలు వినిపించాయి. అసలు నిజమేనా ఆ వార్త, లేకపోతే ఇవన్నీ అవాస్తవాలా కట్టుకదలా అని తెలుసుకుందాం సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది. ప్రస్తుతం అదే మహల్ దగ్గర నేనున్నాను. సో చూడండి, చాలా పాతపడిపోయింది. దగ్గర దగ్గర 300 సంవత్సరాలు అయిందట దీన్ని నిర్మించి. నిజాం రాజు ఎవరైతే ఉన్నారో ఆయన విశ్రాంతి భవనంగా దీన్ని చెబుతున్నారు. ఇక్కడ స్థానికులను అడిగితే తెలుసుకునే విషయాలు అయితే ఇవి. ఇది విశ్రాంతి కోసమని యూజ్ చేసేటువంటి మహల్ ఇది. అప్పుడు అలా వచ్చేవారట. దగ్గర దగ్గర 300 years అయిపోయింది అంటున్నారు. కానీ ప్రస్తుతం దీని పరిస్థితి చూస్తే పాడుబడ్డ భవనంలో అయిపోయింది. కొంతమందికి మేము ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఈ మహల్ ఎక్కడండి, ఇలా సొరంగం బయటపడిందట కదంటే అదొక బూత్ బంగ్లా అమ్మ, అటువైపు వెళ్ళొద్దు అని చెప్పారు. సో ఎక్కువ లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయము. బట్ ఒక్కసారి చూడొచ్చు. దీని గురించి స్థానికులు చెప్పిన మాటలు అయితే, ఇంతకు ముందు నిజాం ప్రభు ఎవరైతే ఉన్నారో వారు విశ్రాంతి భవనంగా దీన్ని యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఆ తర్వాత ఇంకా కాలక్రమేణా ఇలా పాడైపోవడము, ఇక్కడ కంప్లీట్గా ఎవరు రాకపోవడం చూసారుగా. అంటే చుట్టుపక్కల అంతా కూడా ముళ్ళ పొదలే కనిపిస్తున్నాయి, చెట్లు ఇవన్నీ మొత్తం పాడైపోయింది. ప్లేస్ అసలు ఎక్కడా నీట్లేదు. ప్రత్యేకించి పురావస్తు శాఖ వాళ్ళకి చాలాసార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మేము, కొంచెం పట్టించుకోండి, అంటే ఇది మన హెరిటేజ్ కాబట్టి వీటిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం, వీటిని కొంచెం ఒక టూరిస్ట్ ప్లేస్లో కూడా మార్చొచ్చు, ఇలా నిజాం ప్రభులు దీనికి సంబంధించి చెప్పొచ్చు అనే ప్రయత్నం చాలామంది స్థానికులు చేసినప్పటికీ ఎవరు అంత పట్టించుకోలేదని చెప్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో అసలు ఇది బయటకు రావడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోటోషూట్ కోసం అని చెప్పి వచ్చారట. ఇలా కొంచెం వింటేజ్ మోడల్స్ ఏమైనా ఉన్నప్పుడు ఫోటోషూట్ కొంతమంది ఇష్టపడతారు కదా, అందులో భాగంగా వాళ్ళు రావడం, ఫోటోషూట్ చేసుకుందాం అనే క్రమంలో వాళ్ళు మొత్తం అన్ని వాల్స్ దగ్గర ఇలా చేస్తూ కొద్దిగా లోపలికి వెళ్ళారు. అలా లోపలికి వెళ్ళినప్పుడు చిన్న గోడలాగా వాళ్ళకి కనిపించింది, ఏదో క్లోజ్ చేసినట్టుగా ఒక బండరాయి కనిపించింది. సో అదొక్కసారి దాన్ని తప్పించగానే లోపలికి ఒక మార్గం ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. సో ఏదో దారి ఉంది, ఇది ఒక సొరంగం అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆ వార్త బయటకు వచ్చిందనమాట. సరే నిజంగా సొరంగం ఏమో అని చెప్పి కొద్దిగా లోపలికి వెళ్తే అక్కడికే క్లోజ్ ఉంది, అది పూర్తిగా లోపలికైతే లేదు అని చెప్తున్నారు. సో వాళ్ళు ఏదో ఫోటోషూట్ కోసం వచ్చారని చెప్పి అప్పుడు వెంటనే హడావిడి అవ్వడం, వాళ్ళు ఏం చేశారు, కొంచెం సొరంగం కనపడగానే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్ళటంతోనే అక్కడ వాళ్ళకి ఒక నాగుపాము కనపడింది. దగ్గర దగ్గర 11 అడుగుల నాగుపాము అట. భయం వేస్తుంది కదా అసలు వింటేనే, ఒళ్ళు జలదరిస్తోంది. సో ఇదే రూట్, ఒక్కసారి లోపలికి వెళ్దాం. సో ఇదే ఎంట్రన్స్ మనకు అంత ఫ్రీగా ఉందండి, ఎటువంటి డోర్స్ కానీ దర్వాజాలు ఇలాంటివి ఏం లేవు, మొత్తం రాళ్లతోనే నిర్మించారు. చూడొచ్చు, ఇవి అప్పటి రాళ్లే. మనకి రిజంబుల్ ఎక్కడ కనిపిస్తుంది అంటే గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఉంటుంది చూసారా, సేమ్ అలాగే అని అనిపిస్తుంది. మొత్తం వాల్స్ అన్నీ కూడా ఎక్కువ సిమెంట్, మట్టి దిబ్బలు, పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ కూడా. కాకపోతే ఇంత చెత్తగా మారిపోయింది ప్లేస్, చాలా చాలా వల్గర్గా ఉంది. అండ్ ఇంకొకటి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఎక్కువ మంది రాకపోవడానికి కూడా రీజన్ ఏంటి, కేవలం రాత్రిపూటలు మాత్రం హడావిడిగా ఉంటుంది, మందుబాబులకి అడ్డాగా మారిపోయిందట ఈ ప్లేసు. అందులో ఇంకొక విషయం కూడా చెప్తూ ఉంటారు, పక్కనే అమ్మవారి గుడి ఉంది. ఒకనొక టైంలో, రాత్రి టైంలో అమ్మవారే ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటుంది అని కూడా చెప్తారు. అదొక భయం కూడా ఉండిపోయింది, ఎవరు ఇటువైపు రాకపోవడానికి అదొక రీజన్ అని చెప్తున్నారు. పర్టికులర్గా ఇంకొకటి ఏంటంటే, ఈ పక్కన అక్కడక్కడ మనకి కొన్ని చర్మాలు కూడా చూస్తున్నాం. అంటే అమ్మవారికి బలిచ్చేవి కావచ్చు, ఏమన్నా ఆహార పదార్థాలు వండేవి కానీ, జాతర జరిగే టైంలో కానీ, కొన్ని ఫెస్టివల్స్లో ఇక్కడే అవన్నీ కొంతమంది ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుని వంట కార్యక్రమాలన్నీ చేసుకుని వెళ్ళిపోతారు. సో వాటి ఆనవాళ్ళు కూడా కనపడుతున్నాయి, కొన్ని పొయ్యలు పెట్టినట్టుగా అవన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అన్ని మందు సీసాలు ఇవన్నీ కనపడుతున్నాయి. చాలామంది అంటే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మొత్తంగా ఒక బూత్ బంగ్లా ఇది, అసలు అటువైపు ఎవరు వెళ్ళరు అనే మాట స్థానికుల నుంచి వినపడుతోంది. సో అందుకని అసలు ఎన్నిసార్లు చెప్పినా పురావస్తు శాఖ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా కాస్త పట్టించుకుని దీన్ని కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనే ఒక మాట మాత్రం స్థానికుల నుంచి గట్టిగా వినబడుతుందని చెప్పుకోవాలి. సో ఇదంతా కూడా లోపలికి దారి, ఎక్కడ దర్వాజాలు అనేవే లేవండి. సో ఒక్కసారి ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది ఒక మార్గం, ఈ పైనుంచి ఇలా వెళ్ళేది. మామూలుగా ఏంటంటే ఈ సొరంగాన్ని కనిపెట్టింది కూడా వెళ్ళి ఇంకా లోపలికి అది. ఇంకొక మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక పాము అయితే కనిపించింది. బట్ మరీ ముఖ్యంగా చెప్పాలి అని అంటే చాలా పాములు ఉన్నాయి ఇందులో. మేము లోపలికి వస్తున్నప్పుడు కూడా చాలామంది మమ్మల్ని వార్న్ చేశారు, జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకుని వెళ్ళండి అని. ఒకటి కాదు, చాలా పాములు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఈ కట్టడం కూడా
కొంచెం గజిబిజిగానే ఉంది. ఎటువైపు నుంచి వెళ్ళాలో కూడా కొంచెం కన్ఫ్యూజనే, అర్థం కాని పరిస్థితి. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఆ స్టెప్స్ అన్ని కూడా ఇంకొక అంటే 2 చోట్ల మనకి స్టెప్స్ కనిపిస్తాయి. సో ఎవరు రావట్లేదు కాబట్టి ఇలా పాడుపడిపోయింది. దీని మెయింటెనెన్స్ అనేవి ఎలాంటివి కూడా లేవు. స్టెప్స్కి వెళ్ళే దారి అయితే ఇది మొత్తం బయటికి ఇలా కనబడుతుంది. కానీ ఈ స్ట్రక్చర్ చూసారా, మనకి ఇందాక చెప్పినట్టుగా గోల్కొండ ఫోర్ట్స్, ఈ ఫోర్ట్స్లో మరీ ముఖ్యంగా ఉండేవి ఇవన్నీ కూడా. సో ఇందులో సొరంగం ఉందంటే మేబీ అది వింత కాకపోవచ్చు, ఎందుకంటే చాలా సొరంగాలు ఈ మధ్య కాలంలో బయటపడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్లో మొన్న ఒక మనకి దిగుడు బావి కనిపించింది. సో ఇలా అనమాట, ఇలా రకరకాలవి. మరీ ముఖ్యంగా రాజు ఎవరైతే ఉన్నారో ఈ మార్గం అనేది, ఈ మెహల్ అనేది ప్రత్యేకించి వాటి కోసమేనట. అంటే శత్రువుల నుంచి తనను కాపాడుకోవడానికి కావచ్చు, కొన్ని కార్యక్రమాలు అంటే ప్రైవసీ కోసం సీక్రెట్గా నిర్వహించేటువంటి కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి అని చెప్పి ఇలా సెపరేట్గా వాళ్ళు నిర్మించుకునే వాళ్ళు అని చెప్తారు కదా. సో అందులో భాగంగా ఈ మెహల్ నిర్మించారు. అందులో భాగంగానే ఇలా కట్టుకున్నారు సెపరేట్గా. అందుకే సొరంగాలు కూడా ఉండొచ్చు అని అంటున్నారు. బట్ అది ప్రూవ్ అవ్వలేదు నిజంగా సొరంగమా కాదా అనేది. పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి వాళ్ళు క్లియర్గా చెప్తేనే కానీ అర్థం కాని పరిస్థితి. ఇగో చూడండి ఇక్కడ స్టెప్స్ ఇలా పైకి వెళ్ళేందుకు. ఇవైతే ఇక్కడ నుంచి పై దాకా స్టెప్స్ కనిపిస్తున్నాయి. పైన కూడా కంప్లీట్గా ఇలాగే ఒక రూమ్ లాగా ఇవన్నీ కట్టున్నాయి అనమాట. అండ్ ఇక్కడ పగలే కాస్త భయం వేస్తుందండి నిజం చెప్పాలంటే. అలాంటిది కొంచెం చీకటి పడ్డాక పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దగ్గరికి రావాలి. అఫ్కోర్స్ పావులు ఉన్నాయనగానే కామన్గా మనకు ఆ భయం అనేది ఉంటుంది. ఏమో మేబీ ఇంకేముంటాయో, కానీ ఒక్కసారి కట్టడం చూస్తేనే భలే. ఒక్కసారి ఇవేవి లేకుండా ఉంటే ఎంత అందంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ముందంతా చాలా ఖాళీ ప్లేస్ ఉందండి. పక్కన అమ్మవారి టెంపుల్ ఉంది. మొత్తం మహల్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా ఖాళీ ప్లేస్ ఉందనే చెప్పుకోవాలి. అంటే అంత ఫ్రీ స్పేస్ అనేది ఇచ్చారనమాట. మేబీ సెక్యూరిటీ పరంగా సైన్యం అంతా ఉండడానికి మేబీ అక్కడ ఒక కొంత స్పేస్ లాగా అరేంజ్ చేసుకున్నారేమో. కానీ చాలా బాగుంది. ఇటుపక్క మెట్ల రూటే సేమ్, అటుపక్క కూడా మెట్లు పైకి ఎక్కడానికి 2 వైపుల స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వరకు ఉంది బిల్డింగ్. సేమ్ ఎలా ఉందంటే కట్టడం ముందు ఎలా అయితే కొంత ఖాళీ ప్లేస్ ఇచ్చారో లోపలికి వెళ్ళడానికి, సేమ్ అలాగే వెనక పక్క కూడా 2 చాలా మంచి నిర్మాణం అని చెప్పుకోవాలి. పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ కూడా దగ్గరికి రాళ్ళు పెద్ద రాళ్ళు, మధ్యలో చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసినవే. కింద మాత్రం చాలా డర్టీగా ఉందండి. అంటే క్లీన్ మెయింటెనెన్స్ లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. ప్రస్తుతం ఎండాకాలం కదా, గబుక్కుని ఎవరైనా కొంచెం సేద తీరుదామని వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. దగ్గరగా అంటే స్థానికులు అయితే ఒకటే చెప్తున్నారు, బాగు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడైతే దాని పరిస్థితి బాగాలేదు అని అంటున్నారు. మంచి ప్లేసే. కొంతమంది ఏంటంటే ఇంకా పురాతన కాలంలో ఇంకా చాలా చాలా బాగుండేది, మేము ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా, అప్పుడు కొంచెం బాగుండేది, ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ మెయింటెనెన్స్ లేక పాడైపోయిందని చెప్పి కొంతమంది స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఒక సొరంగం బయటపడిందని చెప్పగానే చాలామంది ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో బాగా చూస్తున్నాం కదా అని అనుకుంటున్నాం. అందులో భాగంగానే ఇక్కడికి రావడానికి కూడా రీజన్ అదే. అసలు ఏంటి తెలుసుకుందామని చెప్తుంది ఒకటే, వాళ్ళేదో అక్కడ ఏవో షూట్ కోసం అని చెప్పి వచ్చారు, అలా బయటపడింది. అది పూర్తిగా సొరంగం అయితే కాదు, కనపడింది అంటున్నారు. సో అంత పూర్తిగా కనపడింది అయితే ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ నార్మల్ బిల్డింగే ఉంది. ఆ సొరంగం కూడా పైకి ఇలా ఉంది. సొరంగం అంటే కింద నుంచి రూట్ ఉంటుంది కానీ పైనుంచి ఉండదు కదా, అది అసలు సొరంగమే కాదని కొంతమంది వాదన. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే చూడొచ్చు, కానీ కొంచెం ఆ కేర్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారు. సో ఎక్కడికక్కడ చూసుకుంటూ శబ్దం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఓవరాల్ లుక్ అయితే ఇది మధ్యలో ఈ విధంగా ఉంది. అటుపక్క ఎంట్రన్స్, ఇటుపక్క నుంచి రావడానికి ఉంది, కానీ మెయిన్ రోడ్డు మనకి ఇటువైపు నుంచే. ఒకసారి ఈ ప్లేస్ చూసాక అనిపించింది, పురావస్తు శాఖ వాళ్ళకి కొంచెం పట్టించుకుని ఈ ప్లేస్ని కొంచెం మెయింటైన్ చేస్తే, నీట్గా కనుక చేస్తే చాలా బాగుంటుంది. బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా కూడా అవుతుంది. ఎందుకంటే మన పూర్వకాల సంపద ఇవన్నీ మనం కాపాడుతూ వస్తున్నాం. ముందు తరాలకి తెలిస్తే బాగుంటుంది ఏంటి అని. ఇప్పుడు స్థానికులు చెప్పారు కాబట్టి ఇలా నవాబులకి సంబంధించింది, రాజులు ఇలా విశ్రాంతి భవనంగా దీన్ని యూజ్ చేసేవాళ్ళు అని చెప్తే ఇప్పుడు అవునా అనుకుని చూస్తున్నాం. మన ముందు తరాలకు కూడా ఇలాంటివి తెలియాలంటే కనుక ఇవి బాగు చేసి నీట్గా పెడితే చాలా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. సో చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి వాళ్ళ దాకా ఈ వార్త వెళ్ళాలి, తెలియాలి. అది సొరంగం ఉన్నప్పటికీ లేనప్పటికీ దీన్ని డెవలప్ చేసి ఇంకొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుందని